సెగ్మెంట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారితో మొదలు సార్ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ మీరు వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ని ఇప్పుడు అమలు చేస్తాను అన్ని ప్రసాదాల మీద అన్నారు సో దట్ ఎక్కడ అడల్ట్రేషన్ జరగదు అండ్ ఏ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగదు అని కరెక్టే కదా సార్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థాట్ అండ్ కళ్ళకి అద్దుకొని తినే ప్రసాదం పర్ఫెక్ట్ గా ఉంది మీ పార్టీ ఇదివరకు 3 సార్లు గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎందుకు తీసుకురాలేదు దానికి గల కారణాలు ఏంటి క్వశ్చన్ నెంబర్ 2 వేరే మతస్థులు గుళ్ళకి రావాలంటే వాళ్ళు వేరే మతస్థులను మనకి బహిరంగంగా తెలిసినప్పుడు ఒక డిక్లరేషన్ సైన్ చేయాలని చెప్తున్నారు చాలా మంచి ఆలోచన ఇక్కడ కూడా నాకు అదే క్వశ్చన్ వై సడన్లీ ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 3 వైసీపీ వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు టీటీడీ కోర్ కమిటీ మెంబర్ సెలక్షన్ లో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళతో కలిపి సెలెక్ట్ చేశామన్నారు అది నిజమైనా కాదు ప్రీవియస్ టీటీడీ మెంబర్ సెలక్షన్ లో బీజేపీ హ్యాండ్ ఎంతవరకు ఉంది నేను ఒక సగటు వ్యక్తిలో అడుగుతున్నాను ఇవి నాతో పాటు చాలా మందికి అడగాలనిపిస్తున్న క్వశ్చన్స్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నా 3 ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ 1 చాలా బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను గీ వాడకం నిజమైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన గీలో కల్తీ జరిగిందా జరగలేదా స్ట్రైట్ ఆన్సర్ కావాలి క్వశ్చన్ నెంబర్ 3 కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నట్టు ప్రతి 6 నెలలకి జరిగే టెండర్ లోనే నెయ్యి తీసుకుంటున్నాం అంటున్నారు బట్ ఈ 319 రూపాయలు మీరు తీసుకున్న గీలో ఆ ప్రక్రియలో ఉండే ఫండమెంటల్స్ చేంజ్ అయ్యాయని చెప్తున్నారు